అతను మొండితనంతో అతను గెలవాలన్న ఒక ఆవేదనలో ఇప్పటికీ ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డును పెట్టాడు. అది నేను ప్రాణాలు పోయినా సరే, వీళ్ళు నా ప్రాణాలు తీసినా సరే అది నేను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాను. ఎందుకంటే నా మెయిన్ లక్ష్యం శేఖర్ భాషనే. శేఖర్ భాష చేసిన దానికి నేను ఎప్పటికీ పోరాడుతూ. ఏం చేశాడు శేఖర్ భాష? శేఖర్ భాష ఏం చేశాడు లావణ్య గారు? ట్రెస్ పాసింగ్ అన్న కేసు మేము ఇల్లే ఖాళీ చేయలేదు. జూన్ 30వ తారీఖున మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు మేము సెక్యూరిటీ అతన్ని చెయ్యి కూడా చేసుకోవాలి కదా కాదండి, నేను గేట్ ఓపెన్ చేసి వెళ్ళాను నా ఇంటికి. నేను ఎందుకంటే నేను అక్కడ ఉంటున్నాను. ఇతను ఎవరో మరి నాకు తెలియదు కానీ ఫుటేజ్లు అన్ని షేర్ చేయడానికి మరి మా ఇంటికి నేను వెళ్ళానండి. దానికి వెళ్ళిన దానికి వాళ్ళు ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. అదే రోజున మమ్మల్ని 9ంటికి దాడి చేశారండి. నేను మీకు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఫొటోస్ పంపించాను. జూలై 1వ తారీఖు మా ఫాదర్ ఎమ్మెల్సీ జరిగిందండి. ఓకే జూలై మీకు ఆల్రెడీ జూలై 1వ తారీఖు. అదే రోజున వీళ్ళెళ్ళి ఈ ఫుటేజ్ తీసుకెళ్లి గేట్ దగ్గర మేము వచ్చిన ఫుటేజ్ తీసుకెళ్లి ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. అది నిజంగా మేము ట్రెస్ పాసింగ్ గా మా ఇంటికి మేము వెళ్ళిన కేసా కోర్టులో ఉంది కదా, కోర్టులో చూసుకుంటాం. ఇప్పుడు ఈ కేసుది మాట్లాడాలి అతను మళ్ళీ ఎక్కడెక్కడవో ఏవేవో తీసుకొచ్చి మాట్లాడుతుంటే నిజంగా పోలీస్. కానీ సుశీల్ కి రాస్తారుని అమ్మేశారు అని చెప్తున్నారు కదా, ఇల్లు రాస్తారుని పేరు పైన ఉంది అన్నారు కదండి. ఇందాక అతను అన్నాడు కదండి. అండ్ చాలా వాటిల్లోనే అతనే మాట్లాడేశాడు. ఏంటనంటే జనవరిలోనే అమ్మేసిన ఇంటికి ఇది మా ఇల్లు అని వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి చేసిన దానికి ఏమంటారో మరి మీరే చెప్పాలి సమాధానం. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చింది ఆ సుశీల్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారు ఇల్లు. వాళ్ళ రాస్తారు అక్కడ రాకూడదు, ఎందుకంటే ఇప్పుడు 493 కేసు పెట్టింది కాబట్టి ఆయన కనీసం ఆ ప్రెమిసెస్ లో కూడా రాడు. అటువంటి పరిస్థితిలో కాకపోతే మీ నాయన సరే నాకు అఫీషియల్ గా హ్యాండ్ ఓవర్ చేయాలన్నప్పుడు వాళ్ళ రాస్తారున్ ఎవరికైతే అమ్మేశారో సుశీల్ కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చినప్పుడు లావణ్య అక్కడే ఉంటుంది. సో లావణ్యని వెకేట్ చేయించిన తర్వాత ఆ ఇంటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో లావణ్య ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి. సో అలా కాకుండా అమ్మేసాం ఇదే మీ ఇల్లు తీసేసుకుంటే లావణ్యని మీరు ఫోర్స్ఫుల్ గా బయటికి పంపించేసేయండి అని హ్యాండ్ ఓవర్ చేశారా? ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు పిలిచి మొత్తం సర్ది పంపించేశారు. ఓకే, సో దానికి సంబంధించి ఇప్పుడు ఈవిడ హైకోర్టుకు కూడా వెళ్ళింది ఇదే మీద. జడ్జి ఏమన్నారంటే అమ్మా ఒకవేళ నీ మొగుడు గనక అయితే నీ మొగుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఉండాలి తప్ప నీ మొగుడు అమ్మేసిన ఇంట్లోనో లేకపోతే నీ మొగుడు ఇంతకుముందు అద్దెకున్న ఇంట్లోనో ఉండడానికి అర్హురాలు కాదు. ఒకవేళ ఏదన్నా ఇలా ఉంటే కూడా ఫోర్స్ఫుల్ గా ఎవిక్ట్ చేయడానికి వాళ్ళకి అన్ని రకాల ఇవి ఉన్నాయి. నీకు ఏదన్నా ఉంటే సివిల్ కోర్టులో చూసుకో అని చెప్తే ఈవిడ వెళ్ళి సివిల్ కోర్టులో కేసు చేసుకుంది. రోహిత్ గారు ఫోర్స్ఫుల్ గా ఎవిక్ట్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి అన్న మాట మీద ఇతను కట్టబడి ఉంటాడు. అడగండి. నేను మీకు ఆ జడ్జిమెంట్ కాపీ ఇప్పుడే చూపిస్తాను. జడ్జిమెంట్ కాపీ ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇప్పుడే చూపిస్తాను. ఆమెను వెకేట్ చేయించండి అనే ఆర్డర్స్ లేవు కదా. ఆమె ఇంట్లో ఉంటుంది, ఆమెను వెకేట్ చేయించి ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయించండి అని కోర్టు నుంచి ఆదేశాలు లేవు. ఆమెను ఎలా వెకేట్ చేయించారు? ఆమెను ఎలా వెకేట్ చేయించుంటారు అనేది మీరు వాళ్ళని తెలుసా? నాకు మీకు తెలీదు. మరి మీకు తెలియదు, శేఖర్ భాషకు తెలియనప్పుడు శేఖర్ భాష మీద ఎలా కేసు పెట్టారు మీరు లావణ్య గారు? శేఖర్ భాషకి తెలుసో తెలీదో ఇందులో ఎక్కడెక్కడికి వెళ్ళి అలా కాదు. ఇప్పుడు ఒకటి చెప్పండి, ప్రధానంగా ఇందులో ఈ కేసు పెట్టినప్పుడు అంటే ఈ అఫెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ అఫెన్స్ అంటే ఇప్పుడు మీరు తాజాగా 26/8/2025 తారీఖున నమోదైన ఎఫ్ఐఆర్ని ఈ ఎఫ్ఐఆర్ తాలూకు క్రైమ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇందులో పెట్టింది 109, 2, 329 ఈ సెక్షన్స్ కింద పెట్టినప్పుడు ఈ అఫెన్స్ తాలూకు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? అంటే నేను మీకు ఒకటి చెప్తాను రోహిత్ గారు. మీకు ఎమ్మెల్సీ ఫొటోస్ పంపించాను, మీరు అది కూడా డిస్ప్లే చేస్తే బాగుంటుంది. మా ఫాదర్ కి రిబ్ ఫ్రాక్చర్ అయిందండి. ఏజ్ ఆఫ్ 60. ఆయనకి రికవర్ పట్టడానికి మాకు 20 days పట్టిందండి. 20 days లో మేము 2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము. మాకు పూర్తిగా రాసిచ్చిన టైంలో ఎక్నాలజ్మెంట్స్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదండి. దాని తర్వాత మేము మళ్ళీ సిపి సార్ ఆఫీస్కి వెళ్ళడంతో ఏసీపీ సార్కి రాసిచ్చిన ఒక్క కాపీదే ఎఫ్ఐఆర్ మెయిన్ది కాదండి, మెయిన్ ఎఫ్ఐఆర్ అటాచ్ చేసాం ఆల్రెడీ. అవి రిమాండ్ కేసు డైరీలో కానీ లేకపోతే కోర్టుకు కానీ సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. మీ నాన్నగారికి ఎందుకు గాయాలయ్యా? ఆ రోజు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. అది ఏ రోజు ఏం జరిగింది? 26వ తారీఖు సిపి సార్ ఆఫీస్ నుంచి 26వ తారీఖు సిపి సార్ ఆఫీస్ నుంచి ఏసీపీ సార్ దగ్గరికి పిటిషన్ అన్నది వచ్చింది. సో దానికి అటాచ్ గా ఏసీపీ సార్ కి మేము ఇంకొక లేఖ రాసిచ్చాం. అర్థమవుతుందండి. మాకు ఒక 20 days టైం పట్టిందండి మేము దాంట్లోంచి రికవర్ అయ్యి బయటికి రావడానికి. డేట్ ఎక్కడ? మా డాడీ ఫోటో కూడా పంపించానండి. లావణ్య గారు ఏ రోజు డేట్ గుర్తుందా? 26th అండి. 26th జూన్. 26th జూనా జూలైయా? జూలై 26th జూలైనా
మా పిటిషన్ అన్నది ఎఫ్ఐఆర్ నమోదైందండి. నో నో నో, అఫెన్స్ ఎప్పుడు జరిగింది, అటాక్ ఎప్పుడు జరిగింది? 30th జూన్ అండి, సేమ్ రోజు నేను కార్లో వచ్చిన రోజేనండి. ఆవిడ కారులో జనాలందరినీ వేసుకొని వెళ్ళింది 30th జూన్. అదే రోజున ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం చూసినట్టయితే కూడా 6 ఉంటారు. అది మా ఊరు వాళ్ళే, మా ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఉండాలా ఇదా అదా అన్నట్టు పోలీసులు తేలుస్తారండి. ఎఫ్ఐఆర్ అయితే అయింది కదా. అదే రోజు 50 మందిని తీసుకొని వచ్చి నైట్ 9 o'clock మా పైన అఫెన్స్ చేసి మా ఫోన్స్ తీసేసుకొని డాగ్స్ ని హాస్టేజ్ గా పెట్టుకొని మమ్మల్ని నైట్ 9 o'clock మరి మీరు చూపిస్తున్న కూడా అదే రోజు విజువల్సా? అదే రోజు ఆవిడ చెప్తుంది కదా, 30th ఆవిడ జనాలందరినీ కూడా బెదిరించి, ఆ సెక్యూరిటీ గార్డులందరినీ బెదిరించి లోపలికి వెళ్ళి చూసారా అంతమంది గుండాలాగా వాళ్ళందరూ వెళ్ళి చేసిన రచ్చ అక్కడ. సో అప్పుడే కేసు అయింది. ఆ నెక్స్ట్ రోజే మీకు చూపించాను కదా ఇంకో ఎఫ్ఐఆర్ సుశీల అగస్టిన్ పెట్టింది. ఇమ్మీడియట్ గా సాక్ష్యాలు ఫుటేజ్ అన్ని ఉండడంతో ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు ఇంపార్టెంట్. ఇలా పోలీస్ ఆఫీసర్ పెట్టిన కేసు కాదు. 13 జూన్ అఫెన్స్ జరిగింది. రాత్రి మిమ్మల్ని 30 జూన్ 30th ఓకే 30th జూన్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు మీరు అక్కడే ఉన్నారా? మీరు కూడా ఉన్నారా అక్కడ కొడుతూ ఉన్నప్పుడు, దాడి జరుగుతున్నప్పుడు? శేఖర్ భాషనా? మీరు లావణ్య గారు? నేను అక్కడే ఉన్నానండి. మీరు అక్కడే ఉన్నారు. మీకు కూడా గాయాలయ్యాయా? అయ్యో చాలా గాయాలయ్యాయండి. ఓకే, శేఖర్ భాష కూడా ఉన్నాడు అక్కడ? శేఖర్ భాష అన్ని ఫోన్ లో నడిపిస్తాడు కదండి. ఓకే, శేఖర్ భాష లేడు అక్కడ? శేఖర్ భాష అఫెన్స్ లో లేడండి, కాకపోతే ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు. ఓకే, అంటే ఇక్కడ A2గా శేఖర్ భాష అని మీరు పేర్కొన్నారు కదా? A2గా నా హస్బెండ్ పేరు ఉంటుందండి, రాస్తారు. సారీ, అది A3 శేఖర్ భాష ఉన్నాడు. శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఏముంది అందులో? శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ అండి, డే 1 అతను నా గురించి వచ్చి మాట్లాడుతుంటే నేను ఫోన్ చేశానండి. అతనికి ఫోన్ చేసి, ఎవరండి మీరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి శేఖర్ భాష గారు, పర్సనల్ గా మీకైతే తెలియదు కదా, పోనీ ఒకసారి నా వర్షన్ వింటారా మీరు, ఒకసారి కలుద్దామా అని అడిగితే, నువ్వు ముందు ఆ విల్లా నుంచి కాల్ ఇచ్చేయి అన్నారండి. అదే చేశారు. ఎవరు, శేఖర్ భాష అన్నాడా? కాన్స్పిరసీ. అవునండి, శేఖర్ భాష ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్ అండి. డేట్ అంటే అతని ఇంటెన్షన్ అంతా విల్లా అండి, దాని నుంచి వచ్చే 40% సంవత్సరం క్రితం అడిగారా? కాదు, నేను ఖచ్చితంగా అడిగాను ఆ రోజు. ఇల్లు ఖాళీ చేయమని. నువ్వు మనిషివేనా? ఒక కన్న తల్లిని ఎంతమందితో సంసారం చేస్తే పుట్టాడు నీ కొడుకు అని చెప్పి అంటావా? నువ్వు మనిషివా ఇంక పశువా అని చెప్పి తిట్టిన మా ఫ్యామిలీ ఆడియో తీసుకొచ్చి బయట పెట్టడానికి అతనికి ఎవరికి, నేను నా భర్తతో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నానే, పబ్లిక్ లో మాట్లాడలేదే. అంటే అతనికి వాళ్ళ ఆవిడికి ఏ రకంగానూ గొడవలు అవ్వవా? ఎప్పుడు అవ్వవా? అసలు ఇతనికి ఏం సంబంధం? నీకు గుర్తుందా? అప్పటి నుంచి ఇప్పటికైనా సరే, రేపైనా సరే మేము గ్యాగ్ ఆర్డర్ వేస్తామండి, రిస్ట్రైనింగ్ ఆర్డర్ వేస్తాము. శేఖర్ భాష ఇస్ నో వన్. కాదు, ఇంటి నమ్ముకు. ఓకే, రాజ్ తరుణ్ మీ భర్త మీరు ఆ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తున్నారు. సో ఇంటి నమ్ముకునే హక్కు రాజ్ తరుణ్కి ఉంటుందిగా? అతని ఇంటిని అతను నమ్ముకోవచ్చండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ నేను ఒక కేసు పెట్టేసి, ఇక్కడ నేను డిపెండెంట్ ఉమెన్ ని, నేను ఇక్కడ ఉన్నాను, నాతో ఏమీ క్లియర్ చేసుకోకుండా వెనకాల అక్కడ ఎక్కడో ఉండి శేఖర్ భాష అనే వ్యక్తితో మొత్తం జరిపేసి మొత్తం అయిపోయిన తర్వాత కోర్టు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసింది అన్నప్పుడు, హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చేసిందో కూడా క్లియర్ గా తెలుసుకోకుండా నల్ల కలద్దాలు పెట్టుకొని స్టూడియోలో కలద్దాలు పెట్టుకొని కూర్చోబెట్టేసేసారు నా ముగ్గురికి మందాగిచ్చి. ఏదైనా సరే రాజ్ తరుణ్ మీ భర్తగా ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైనా ఉందా? లేదు. మీరు డిస్ప్యూటెడ్ గా 493 పెట్టారంటే ఏంటి? పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సెక్షన్ తప్ప అది పెళ్లి చేసుకున్నట్టు. మీరు సదరు ఇదే మహిళ 5 ఏళ్ల నుంచి ఉంటున్న మహిళ ఈ కొన్ని ఇయర్స్ గా రాజ్ తరుణ్ చేసుకుని ఉంటుందో, లివ్ ఇన్ లో ఉంటుందో, స్నేహితురాలుగా ఉంటుందో, టెనెంట్ గా ఉంటుందో, కానీ అదే ఇంట్లో ఉంటుంది. అదే ఇంట్లో ఉంటున్న ఒక వ్యక్తిని వికెట్ చేయించేటప్పుడు ఏదైనా లావణ్య భార్య అని అంటుంది, మీరు కాదు అని అంటున్నారు, కానీ ఆ ఇంట్లో లావణ్య ఉంటుంది. ఒక డ్రగ్ పెడ్లర్ కేసులో ఉండి 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండి నువ్వు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయన కూడా అక్కడ ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోతే, అందులో ఎంత కాన్స్పిరసీ ఉంది, ఎంత కాన్స్పిరసీ ఉంది అన్నది మేము ప్రూవ్ చేసుకుంటాం. కోర్టు తీర్పు ఇవ్వాలి. ఇంకా అది ట్రయల్ కంప్లీట్ కాలేదు కాబట్టి. ట్రయల్ కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు? ఆ సదరు ఆఫీసర్ తో ఉమ్మక్కయ్య, అదే కదా మీరు ఇంతకు ముందు ఇంత పెద్ద ఆర్టికల్ చదివాను పేపర్ లో, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఎందుకంటే ఇది ఛార్జ్ షీట్ ముందుకు వెళ్లకుండా అక్కడ ఆపేశారు. ఎందుకు నా మీద కేసు పడుతోంది? ఎందుకంటే ఈవిడ డ్రగ్స్ బాగోతానే
వైజాగ్ లో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, బెంగళూరులో ఎలా డ్రగ్స్ అమ్ముకుంటుంది, ఇక్కడ ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి టిఫిన్స్ నుంచి డ్రగ్స్ ఎలా తీసుకొస్తుంది, ఇవన్నీ నేను మొన్న బయట పెట్టాను. బయట పెడితే ఏరా నన్ను డ్రగ్స్ అమ్ముకోని బాబా నువ్వు, నీ సంగతి చూస్తా, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టిస్తాను, నా మీద కేసు పెట్టించింది. మరి అదే కదా, అదే కదా. లేకపోతే లావణ్య గారు మీరు ఎప్పుడైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీడియాలో లీక్ చేస్తున్నాను, అది ఆవిడ వల్ల కావట్లా. నేనే తీసుకొచ్చి పెట్టాను, నేనే చెప్తున్నా. ఆ కాల్ రాగానే హరికృష్ణారెడ్డి సిఐ ఆఫ్ నార్సింగి పిఎస్ కి నేను ఇమీడియట్ గా కాల్ పంపించాను. సార్ ఇది చూడండి అంటే, ఆవిడ వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే, మీరు వినుంటారు ఇప్పటికే, వైజాగ్ లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే ఒక నైజీరియన్ పెడ్లర్ ని పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈవిడ తీసుకుంది. అలాగే చింటూ అనే వ్యక్తితో ఇడ్లీ ప్యాకెట్ లో వరలక్ష్మి దగ్గర నుంచి డైరెక్ట్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన నెక్స్ట్ రోజు ఈవిడ మీడియాలో కాదు. అసలు లావణ్యకి మీకు ఒక్క నిమిషం లావణ్య ఇడ్లీలో కాకపోతే మైసూర్ బోండాలో లోపలికి తీసేసి దాంట్లో పెట్టేసి మైసూర్ కుట్టేపించండి. మళ్ళీ చెప్పండి. మీకు ప్లే చేస్తాను, ఇప్పుడు ప్లే చేస్తాను. అది ఇప్పుడే ప్లే చేస్తాను. లావణ్య చింటూతో చెప్తా ఉంటది. ఇడ్లీలో బోండాలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు మీ అందరికి తెలుసు కదా, డిఎల్ఎఫ్ దగ్గర సంచలనం మోకిలా పిఎస్ లో ఈవిడ A11 లో ఉంది. దాంట్లో ఆవిడ నేను నిర్దోషిని అని చెప్పుకుంటూనే ఉంటది. కానీ ఇవాళ ఒక సాక్ష్యం దొరికింది మనకి. అది ఏంటి అంటే, ఆవిడ చాలా క్లియర్ కట్ గా చింటూతో మాట్లాడుతూ ఉంటది. చింటూ ఈజ్ A2 అండ్ ఈవిడే A1 మెయిన్ డ్రగ్స్ కేసులో ఈవిడ 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. దానికి ఆ చింటూ తోటి ఏమంటదంటే, నువ్వు నాకు ఈ డ్రగ్స్ ప్యాకెట్ పంపించు, నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకు అది కావాలి, నాకు డ్రగ్స్ కావాలి, ఇమీడియట్ గా పంపిస్తావా అంటే, నీ తమ్ముడితో కార్తీక్ వస్తాడు, కార్తీక్ వస్తే ఆ కార్తీక్ కి పంపించు. ఏంటది కళ్ళజోడు కింద పెట్టి పంపిస్తావా, లేకపోతే డ్రగ్స్ ప్యాకెట్ ఇడ్లీ కింద పెట్టి పంపిస్తానంటే వేడైపోతుంది, అది పాడైపోతుంది, నా వల్ల కాదు, మన ఇద్దరు వెళ్ళి స్కోర్ చేద్దాం రా. ఇవన్నీ కూడా పంచగుట్టలో కావాలా, లేకపోతే ఆర్కే పురంలో కావాలా, అన్ని ఉన్నాయి. ఆ కాల్స్ అన్ని నేను తీసుకొచ్చి పెట్టానని అక్కస్తోటి ఇప్పుడు పోలీసులతో కుమ్మక్కయ్యి ఆవిడ చెప్తుంది కదా. ఆవిడ లావణ్య గారు డ్రగ్స్ కి సంబంధించిన కేసుల్లో మిమ్మల్ని ఇరుక్కునేలా చేశారన్న కోపంతోనే ఈ కేసులో శేఖర్ భాషని ఇరికించారు మీరు? లేదు, అంత స్టూపిడిటీగా నేను అసలు ఇచ్చానండి. స్టూపిడ్ మీ ఎదురుగా మీకు అక్కడ కూర్చున్నవాడు స్టూపిడ్ నేను కాదు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మళ్ళీ క్లియర్ గా లావణ్య డ్రగ్ దాంట్లో పెద్ద కేసులో ఉందా, కన్జ్యూమింగ్ కేసులో ఉందా, లావణ్య మీద ఇంకేం కేసులు ఉన్నాయా, అవన్నీ అండి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి ఎక్కేసినాయి. కోర్టు నిర్ధారించిన తర్వాత నా మీద ఏం మాట్లాడినా సరే నొప్పుకుంటా. ఈవెన్ దో నేను ప్రాస్టిట్యూట్ అంటున్నారు. ప్రాస్టిట్యూట్ అంటే ఒళ్ళు అమ్ముకునే ఒక అమ్మాయి కదా. ఆ ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిది కూడా కోర్టులో చట్టంలో ఏం చెప్తే అది చేద్దాం. ఒళ్ళు అమ్ముకునే అమ్మాయి అయితే న్యాయం ఉండొచ్చు, కానీ డ్రగ్ పెడ్లర్స్ కి న్యాయం ఉండకూడదు సార్. డ్రగ్ పెడ్లర్ అనే ఒక మెంటల్ వాడితో సమానం. ఈవిడ ఇన్ని డ్రగ్స్ కేసులు తెలిసి కూడా పోలీసులు ఎలా ఈవిడ కేసులు తీసుకున్నారు? ఒక మెంటల్ వాడు వచ్చి కేసు పెడతానంటే తీసుకుంటారా? డ్రగ్ పెడ్లర్ కి హాల్యూసినేషన్స్ వస్తాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళ బిహేవియర్. ఎవరైనా చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. అలాంటి డ్రగ్ పెడ్లర్ తో ఒక మనిషి ఎలా ఉంటాడు? కానీ ఇక్కడ డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆవిడకి డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్ పెడ్లర్ సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి కేసు ఎదుర్కొంటున్న ఒక మనిషి మీద దాడి జరిగితే ఆవిడ ఇంట్లోనే కూర్చుని ఉండాలా? ఆవిడ మీద దాడి జరిగింది అని ఆవిడ చెప్పింది, కానీ దాడి ఇప్పుడు నాకు ఇక్కడ తగిలింది దెబ్బలు చూపిస్తుంది, కానీ ఎక్కడైనా దాడి చేసిన ఫుటేజ్ నేను చూపిస్తున్నాను మీకు ఫోటో. ఆవిడ ఎంత రౌడీజంతో వచ్చిందో అది ఫుటేజ్ అంటే. రౌడీ ఎవరెవరు తీసుకొచ్చింది ఆవిడ? చూపిస్తాను. లావణ్య గారు ఆ వీడియో మీరు చూసారా సార్? శేఖర్ భాష మీరు ఏంటి ఆ వీడియో, మీరు రౌడీలు తీసుకొచ్చారా? నేను మా కార్లో వచ్చాను, బతికున్న నా బిడ్డను తీసుకొని వచ్చాను. నా పిల్లలు ఈ రోజున చచ్చిపోయారు, నేను ఈ రోజున బయటకు వచ్చేసి ఇంత ఇబ్బంది పడుతున్నాను. శేఖర్ భాష తింటున్న ప్రతి రూపాయి నా పిల్లలు వెళ్తున్న షిట్ అండి. నా పిల్లలు వెళ్తున్న షిట్. వాడు కొడుకు అని వాడి భార్య కానీ తింటున్న ప్రతి మెతుకు. ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. ఆ కుక్కలకు కూడా డ్రగ్స్ తినిపించి చంపేసి ఉంటుంది. అందుకనే ఇటువంటి మాట్లాడుతుంది. ఆ నోట్లో నుంచి వచ్చేది షిట్. నీ నోట్లో నుంచి వచ్చేది షిట్, అంతకుమించి ఏముండదు నీ నోట్లో. డ్రగ్స్ తిని ఇప్పుడు టెస్ట్ చేస్తే ఆవిడకి పాజిటివ్ రాకపోతే నన్ను అడగండి. సంగారెడ్డిలో కూర్చొని ఈవిడ ఏం చేస్తుందో అది అందరికీ తెలుసు. పోలీసులు ఒక డ్రగ్ పెడ్లర్ అని నువ్వే పెట్టావు. 40 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టావు. ఊరికే పెట్టావా?
డ్రగ్స్ పెడ్లర్ అని పెట్టావు, వరలక్ష్మి టిఫిన్ కేసులో డ్రగ్ కన్స్యూమ్ చేసిన పెట్టావు. కావాలి కదా, ప్రూవ్ కాకపోతే పోలీసులు జైల్లో ఎందుకు పెడతారండి? 45 రోజులు ఊరికే పెట్టరు కదా. మరి అటువంటి అంత డౌట్ ఉన్న మనిషికి ఒకవేళ నువ్వు వచ్చి కేసు పెట్టాలనుకున్నప్పుడు పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయాలా వద్దా? ఏ డ్రగ్స్ మత్తులో పెడుతుందో ఏం చేయలేదా? ఏ రోజు ఇప్పటిదాకా డ్రగ్స్ టెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆఫీసర్స్ కొమ్ము కాస్తున్నారు. ఓకే లావణ్య గారు మీకు ఓకే ఆఫ్ కోర్స్ ఇది ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన కేసు కాకపోయినా ఈ కేసులు గొడవలన్నీ కూడా అన్నిట్లోనూ డ్రగ్స్ అనే పదం ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మీకు డ్రగ్స్ టెస్ట్ చేశారండి? నేను చాలా ఫ్రీగా ఓపెన్ గానే తిరుగుతున్నాను. లావణ్య గారు